హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్య స్నేహితి. జీవితంలో ఈ విషయాలను మీరు బాగా గుర్తుపెట్టుకోండి. నిన్నుగా అభిమానించే వారిని జీవితంలో అస్సలు వదులుకోవద్దు. ఎందుకు అంటే అలాంటి వారు అతి కొద్ది మందే ఉంటారు కాబట్టి. అలాగే కట్టుకున్న భార్యను కంటతడి పెట్టించేవాడు ఎప్పటికీ ఆమెకు భారమే అవుతాడు. కళ్ళల్లో పెట్టుకుని చూసుకునేవాడే భర్త అవుతాడు. గుర్తుంచుకోండి, మారణాయుధాలన్నీ పోట్లాడుకుంటున్నాయి. వేటికి అవే మనిషిని తామే ఎక్కువ గాయపరచగలమని వాటన్నింటినీ మాట నవ్వుతూ చూస్తూ కూర్చుంది. అలాగే ఒంటిపై గాయాల తాలూకు గుర్తులన్నీ బాల్యంలో ఏర్పడేవే. ఎదిగిన తర్వాత గాయాలు గుండెకి అవుతాయి. జీవితం నాశనం కావడానికి తప్పులే చేయనవసరం లేదు. తప్పుడు మనుషులను నమ్మినా సరిపోతుంది. నిజమే కదండి. పొగడ్తలకు పొంగిపోయేవాడిని పడగొట్టడానికి యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. మరింత పొగిడితే చాలు. మనం ఎప్పుడు పడిపోతామా అని మన శత్రువుల కంటే మన అనుకున్న వాళ్ళే ఎక్కువగా ఎదురు చూస్తున్నారు ఈ రోజుల్లో. అలాగే ఆయుధం వల్ల కలిగే గాయం కంటే ఆ ఆయుధం ఎవరి చేతిలో ఉందన్న విషయం తెలిస్తేనే ఇంకా ఎక్కువ బాధ మనకి కలుగుతుంది. నిజమే కదండి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. అలాగే ఒక్క విషయం, జీవితంలోకి ఆహ్వానించాలనుకున్నప్పుడు 1కి 10 సార్లు ఆలోచించు. ప్రేమలో నిజం ఉంటే ఆహ్వానించు. నటన అయితే దారి చూపించి వెళ్ళిపోమ్మని చెప్పు. వాస్తవానికి మన జీవితం బాగానే ఉంటుంది, కానీ మన జీవితంలోకి వచ్చిన వాళ్ళ వల్లనే మన జీవితం మారిపోతుంది. మంచిగానైనా లేదా చెడుగానైనా. నిజమే కదండి. చాలామంది అంటుంటారు డబ్బు ఒక జబ్బు అని. కానీ వాస్తవం ఏమిటంటే ఏ జబ్బునైనా నయం చేసే శక్తి డబ్బుకు మాత్రమే ఉంది. ప్రతి మధ్యతరగతి తండ్రి భయపడేది మృత్యువుకే. ఎందుకు అంటే తను చేసిన అప్పులు తీర్చకుండా పోతే పిల్లలు ఎక్కడ బాధపడిపోతారో అని. నీ ఆదాయం గురించి ఎవరితోనూ చర్చించొద్దు. నువ్వు మంచి స్థాయిలో ఉంటే అది నీపై ఈర్ష్యకు దారితీస్తుంది. పరిస్థితి బాగోలేకపోతే వాళ్ళ దృష్టిలో చులకనయ్యే అవకాశం ఉంది. గుర్తుంచుకో, నిజం చెప్పడానికే కాదు, దానిని ఒప్పుకోవడానికి కూడా ఎంతో ధైర్యం కావాలి. అలాగే ఆచరణ లేని ఆలోచన, ఆలోచన లేని ఆచరణ ఓటమికి ప్రధాన కారణాలు. ఒక్కటి గుర్తుంచుకో, స్విచ్ వేసిన వెంటనే ఫ్యాన్ తిరుగుతుంది, కానీ స్విచ్ ఆపిన వెంటనే ఆగదు. కష్టాలు కూడా అంతే. వచ్చినప్పుడు అన్నీ కట్టుకుని వస్తాయి. అలాగే వెళ్ళేటప్పుడు నెమ్మదిగా పోతాయి. నిజాయితీగా ఉంటే మన చుట్టూ తక్కువ మందే ఉండొచ్చు, కానీ ఉన్న కొద్ది మంది సరైన వాళ్ళే అయి ఉంటారు. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా గెలవడానికి ఒక అవకాశం ఉంటుంది. దాని పేరే ప్రయత్నం. అర్థమైంది కదండి. సుఖానికి అలవాటు పడిపోకూడదు, కష్టాలకు భయపడకూడదు. ఎందుకు అంటే ఏవి శాశ్వతం కావు కాబట్టి. కొన్ని సందర్భాల్లో మన శక్తి కన్నా మన సహనం ఎంతో ఫలితాన్నిస్తుంది. అలాగే ఒంటికి చెమట పట్టినప్పుడు చల్లగాలి విలువ తెలుస్తుంది. కష్టసుఖాలు చవి చూసినప్పుడే జీవితంలోని మాధుర్యం తెలుస్తుంది. గుర్తుంచుకోండి, అజ్ఞానాన్ని దాచిపెడితే అది మరింత ఎక్కువ అవుతుంది. నిజాయితీగా అంగీకరిస్తే ఎక్కడైనా నెగ్గగలిగే శక్తినిస్తుంది. 100 మాటలు చెప్పే కంటే ఒక్క మంచి పని చేసి చూడటమే మేలు కదా. ఎవరైనా నీకు దూరమైతే బాధపడొద్దు. నీ జీవితం వాళ్లతో ముడిపడి లేదని అర్థం చేసుకో. నిన్ను వదిలి వెళ్ళిపోయారని వాళ్ళు చెడ్డవాళ్ళు అనుకోవద్దు. నీ కథలో వాళ్ళ పాత్ర ముగిసిపోయిందంతే. జీవితంలో కష్టాలు వచ్చినప్పుడే మన ఆలోచనలు ఇంతకు ముందు కంటే పదునెక్కుతాయి. ఎవరికి ఎవరు శాశ్వతం కాదు. కలిసి ఉన్నన్ని రోజులు ఒకరికొకరు అన్నట్టుగా బతకడంలోనే నిజమైన సంతోషం ఉంది. అర్థమైంది కదండి. వేరొకరి జీవితంలోకి తొంగి చూసినప్పుడు నీకు అర్థమవుతుంది నీ జీవితం చాలా బాగుంది అని. కాబట్టి ధైర్యంగా ఉండు. మోసం చేసిన వాళ్లకు కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకు అంటే అలాంటి వాళ్ళు మన జీవితంలోకి రాకపోతే జీవితం అంటే ఏంటో తెలుసుకోలేం కదా. ఎందుకో తెలియదు, ఆ భగవంతుడు మన సొంతం కాని వాళ్ళనే మనసుకి నచ్చేలా చేస్తాడు.
అందరూ మనవాళ్లే అనుకో, తప్పులేదు. కానీ అందరూ మనలాంటి మనస్తత్వం కలవారే అనుకుంటే ఇక అది నీ పొరపాటే. భార్యకు సేవ చేయడం అంటే బానిసగా బతుకుతున్నామని కాదు, బంధాన్ని గౌరవిస్తున్నామని అర్థం. ప్రపంచంలో ఎంతమంది ఉన్నా మనం ప్రేమించిన వారు మాత్రమే మనకు అందంగా కనిపిస్తారు. ఎందుకు అంటే వాళ్ళే మన ప్రపంచం అనుకుంటాం కాబట్టి. నిజమే కదండి. 3 ముళ్ళ బంధానికి కట్టుబడి జీవితాంతం నిన్ను ప్రేమించేదే భార్య. ఆమె కోరుకునేది ఒకటే, కళ్ళల్లో పెట్టుకుని చూసుకోకపోయినా కంటతడి పెట్టకుండా చూసుకుంటే చాలనుకుంటుంది. నేడు చెయ్యాల్సిన పనిని రేపటికి వాయిదా వేసేవారు నిన్న కూడా అదే చేసి ఉంటారు కదా. మనం ఏం చేసినా ఎదిరించలేని వారి పట్ల, మనకు ఏమాత్రం ఉపయోగపడని వారి పట్ల మనం ప్రవర్తించే విధానమే మన వ్యక్తిత్వానికి అసలైన కొలమానం. గుర్తుపెట్టుకోండి, ధైర్యం అంటే ప్రమాదాన్ని లెక్క చేయకపోవడం కాదు, ప్రమాదాన్ని అంచనా వేయడం, మనతో పాటు అందరినీ బయటపడవేయడం. గుర్తుపెట్టుకో, నిజాన్ని చెప్పడానికే కాదు, నిజాన్ని ఒప్పుకోవడానికి కూడా ఎంతో ధైర్యం అనేది ఉండాలి. మూర్ఖులు సుఖం ఎక్కడ ఉందా అని ఎదురు చూస్తుంటారు, కానీ వివేకవంతులు తమ దగ్గరున్న దానితో ఆనందంగా జీవిస్తారు. అర్థమైంది కదండి. ఒక్కోసారి కన్నీళ్లు కూడా చాలా మేలు చేస్తాయి, కళ్ళకు కమ్మిన పొరలను తొలగిస్తాయి. ఎవరైనా ఒక్కసారి మనల్ని మోసం చేస్తే అది వాళ్ళ గొప్పతనం. రెండోసారి కూడా మోసపోతే అది మన చేతకానితనమే అవుతుంది. గుర్తుపెట్టుకోండి, మనిషి మనిషిలా బతికేది తల్లి గర్భంలో ఉన్నంతకాలమే. ఎందుకు అంటే అక్కడ ఎవరు తప్పు చేయరు, చుట్టూ చీకటి ఉన్నా భయం వేయదు, దేనిపైన ఆశ ఉండదు, నాది అనే స్వార్థం అసలే ఉండదు, ఎప్పుడూ ప్రశాంతంగానే ఉంటుంది. అందుకే అంటారు, మనిషి చూసిన మొదటి గుడి తల్లి గర్భం అని. 100 ఎకరాల భూమిని కొంటున్న మనిషిని చూసి శ్మశానం నవ్వుతోంది. చివరికి నువ్వు కలిసేది నాలోనే అని, నీకు కావలసింది 6 అడుగులే అని. ఎంత విచిత్రమో కదా. అలాగే ఒక్క విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఏంటంటే ఒకరితో స్నేహం చెయ్యడానికి 1కి 10 సార్లు గమనించాలి. స్నేహాన్ని వదులుకోవడానికి 1కి 100 సార్లు ఆలోచించాలి. నిజాయితీకి అర్థం తెలియని వారిని ప్రేమించడం వల్ల నిజమైన ప్రేమ కూడా ఖచ్చితంగా ఏదో ఒకరోజు ఓడిపోతుంది. ఇష్టమైన వాళ్ళ కోసం మనకు ఇష్టమైన దానిని వదిలేయడం ప్రేమలో జరిగే అద్భుతం. గుర్తుంచుకో, నిన్ను ఎంతలా ప్రేమిస్తున్నానో చెప్పడానికి నా వద్ద మాటలు లేవు, కానీ నిన్నెంత మిస్ అవుతున్నానో తెలపడానికి కన్నీళ్లు మాత్రం ఉన్నాయి. నీ వెనుకనున్న జీవితం కంటే నీ ముందున్న జీవితం అత్యంత విలువైనది. గుర్తుంచుకో, ఆ రోజుల్లో గుమ్మానికి ఉన్న 2 రెక్కల తలుపులు ఆప్యాయంగా లోనికి ఆహ్వానించేవి. ఇప్పుడున్న సింగిల్ డోర్లు మీరు ఎప్పుడు వెళ్ళిపోతారు, నేను మూసుకుంటాను అంటాయి. అలాగే ఏ బంధంలో అయినా ఉండాల్సింది బాధ్యత, ఉండకూడనిది నిర్లక్ష్యం, ఇవ్వాల్సింది సమయం, నిలుపుకోవాల్సింది నమ్మకం. గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో డబ్బు పెడితే అన్నీ లభిస్తున్నాయి, ఒక్క మనశ్శాంతి తప్ప. నిజమే కదండి. పురుషుడు మనస్ఫూర్తిగా ప్రేమిస్తే చిన్న పిల్లాడిలా ప్రవర్తిస్తాడు, అదే స్త్రీ మనస్ఫూర్తిగా ప్రేమిస్తే కన్న తల్లిలా ప్రవర్తిస్తుంది. కాస్త ఓపిక పట్టండి, మీకంటూ మంచి సమయం ఖచ్చితంగా వస్తుంది. ఆయుధంతో శత్రువును గెలవవచ్చు, ఆలోచనతో మనస్సును గెలవవచ్చు, అనుభవంతో ఆశయాన్ని గెలవవచ్చు, కానీ పుస్తకంతో ప్రపంచాన్నే గెలవవచ్చు. నిన్ను నువ్వు పొగుడుకోనవసరం లేదు, తిట్టుకోనవసరం అంతకంటే లేదు. నువ్వేంటో నీ మాటలు, చేతలే చెబుతాయి. నిజమే కదండి. అలాగే ఒక్క విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ జీవితంలో. ఏంటి అంటే శృంగారం అనేది చాలా మంచిదైన విషయం. అది మనిషిలో ఉన్నటువంటి భావోద్వేగాలని, కోపాలని, తాపాలనన్నింటినీ కూడా శృంగారం అనే ఒక్క విషయం మనసుకు ప్రశాంతత కలిగిస్తుంది. అది మగవారికైనా ఆడవారికైనా. పెళ్ళైన భార్యాభర్తలు ఏ చిరాకులు లేకుండా ఉండాలి అంటే, అలాగే భర్తలు పరాయి ఆడదాని వైపు కన్నెత్తి చూడకూడదు అంటే, ఇంట్లో ఉండే భార్య అన్ని విధాలా
తన భర్తకు సహకరించాలి, కష్టసుఖాల్లోనూ అన్నింటిలోనూ. ఈ శృంగారం కూడా అంతే. ఒక జీవితంలో, ఒక వైవాహిక జీవితంలో శృంగారం కూడా ఒక ముఖ్యమైన పాత్రే అని చెప్పవచ్చు. శృంగారానికి మించిన స్వర్గం మరొకటి లేదు అని చాణక్యులు వారు ఆయన నీతి శాస్త్రంలో ఒక శ్లోకంలో అయితే చెప్పడం జరిగింది. మరి బయట నుండి వచ్చే భర్తకు మనసు ప్రశాంతంగా ఉండాలి అంటే ఇంట్లోని ఇల్లాలే అన్నీ చూసుకోవాల్సి ఉంటుంది. ఇంట్లో కళకళలాడే ముఖంతో ఆయన ఎదుటి పడితే ఆయనకు బయట ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఆమెను చూడగానే మనసు కుదుట పడుతుంది. చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.